అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు చంద్ర. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్ వర్క్ చేస్తానండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీకు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మనకి చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో స్టేషన్ మాస్టర్ ఒక జాబ్ అనమాట. సో అందరూ చాలామంది అడిగారు నన్ను ఈ స్టేషన్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ గురించి కొంచెం చెప్పమని చెప్పి. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి అప్లై చేశారో వారి కోసమేనండి ఈ వీడియో. సో స్టేషన్ మాస్టర్ అనేది గ్రూప్ సికి సంబంధించింది, లెవెల్ 6 జాబు. మీకు అందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ డి 4 రకాలుగా మనకి డివైడ్ చేస్తున్నారు. సో స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది గ్రూప్ సి కిందకు వస్తుంది, లెవెల్ 6 జాబ్ అనమాట. దీని బేసిక్ పే 35,400 రూపీస్ అనమాట. సో స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది ఏ విధంగా రైల్వేలో రిక్రూట్ చేస్తారంటే 2 పద్ధతుల ద్వారా రిక్రూట్ చేస్తారు. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ద్వారా స్టేషన్ మాస్టర్ జాబ్ని మనకి రిక్రూట్ చేస్తారనమాట. అదేవిధంగా 2 డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఎవరైతే రైల్వేలో ఆల్రెడీ గ్రూప్ డీగా వర్క్ చేస్తుంటారో వారికి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ విధంగా కూడా స్టేషన్ మాస్టర్ జాబ్ని భర్తీ చేస్తారనమాట. సో స్టేషన్ మాస్టర్ జాబు సెలెక్ట్ అయిన తర్వాత వారు ఏ జోన్ పరిధిలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుందన్నమాట. ఆ జోన్ పరిధిలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి 3 నెలల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవాలి. రైల్వే వర్కింగ్ అనేది జనరల్గా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. జనరల్ అడ్మినిస్ట్రేషన్ వర్కింగ్ కంటే మన రైల్వే వర్కింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఏ జోన్ పరిధిలో ఉన్న ట్రైనింగ్ సెంటర్లో 3 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ సమయంలో ఓన్లీ స్టైఫండ్ మాత్రమే చెల్లిస్తారు. అంటే ఓన్లీ బేసిక్ పే 35,400 రూపీస్ మాత్రమే వారికి చెల్లిస్తారనమాట. ఈ ట్రైనింగ్లో మనకి రైల్వే వర్కింగ్ డే టు డే కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంటు, అంటే స్టేషన్ మాస్టర్ అనేది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అట్లా ప్రతి డిపార్ట్మెంటు, కమర్షియల్, ఇంజనీరింగు, అదేవిధంగా ఎస్ఎన్టీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ల గురించి ఒక బేసిక్ అవగాహన అయితే ఇస్తారనమాట స్టేషన్ మాస్టర్కి. సో ఫైనల్గా స్టేషన్ మాస్టర్ అనే వారు ప్రతి విభాగానికి సంబంధించి మినిమం నాలెడ్జ్ అనేది కలిగి ఉంటారనమాట. సో ఆ విధంగా 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ జోన్లో సెలెక్ట్ అయ్యారో ఆ జోన్లో, ఆ డివిజన్లో, ఒక్కొక్క జోన్లో కొన్ని డివిజన్లు ఉంటాయన్నమాట. సో మనం ఏ డివిజన్కి అలాట్ అయ్యామో ఆ డివిజన్కి పంపిస్తారు 3 నెలల ట్రైనింగ్ తర్వాత. సో వన్స్ మనం డివిజన్కి వచ్చిన తర్వాత మనం ఎక్కడ వర్క్ చేయాలో ఆ స్టేషన్కి మనకి పోస్టింగ్ ఇస్తారు. మనం వెంటనే వెళ్ళి ఆ స్టేషన్లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ స్టేషన్లో జస్ట్ ఒక 5 డేస్ ఒక ఇనిషియల్ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ మనం డ్యూటీలో జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్యూటీ టైమింగ్స్కి వస్తే జనరల్గా డిపిఓ గారు మనకి ఒక రోస్టర్ ప్రిపేర్ చేసి ఉంటారు ఆ స్టేషన్కి సంబంధించి. దాని ప్రకారమే మనం విధులకే హాజరవ్వాల్సి ఉంటుందన్నమాట. డ్యూటీస్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి స్టేషన్ మాస్టర్ అనేది 24/7 జాబ్ అనమాట. నైట్ డ్యూటీస్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎన్ని గంటలకు మనకి డ్యూటీ ముగిస్తుంది అనేది మనకి ఆ రోస్టర్ ప్రకారమే మనకి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ విధంగా మెయిన్ స్టేషన్లో ఏం చేస్తాము, ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ అనే అతను స్టేషన్ ఇన్ఛార్జ్ అనమాట. ఒక స్టేషన్లో 3 లేదా 4 లేదా ఒక 10 మంది కూడా స్టేషన్ మాస్టర్లు ఉంటారు. ఆ స్టేషన్ యొక్క వర్కింగ్ ఇంపార్టెన్స్ని బట్టి ఆ స్టేషన్లో ఎంతమంది స్టేషన్ మాస్టర్లు ఉంటారనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మనకి బేసిక్ డ్యూటీస్ ఏంటంటే, జనరల్గా నేను చెప్తున్నాను, బేసిక్ డ్యూటీస్ ఏంటంటే ట్రైన్ ఆపరేషన్స్. సో ట్రైన్ని మనం సేఫ్గా రిసీవ్ చేసుకొని డిస్పాచ్ చేయడమే, అదే మనం బేసిక్ డ్యూటీ. దాంతోపాటు ఇతర డ్యూటీస్ కూడా ఉంటాయి. మన స్టేషన్ని క్లీన్లీనెస్గా ఉంచుకోవడము, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ అయ్యి మనము రైల్వే వర్కింగ్ గురించి, డే టు డే వర్కింగ్ గురించి కోఆర్డినేట్ అయ్యి మనం చేయడము, ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా చిన్న స్టేషన్లు ఉంటాయి, వేసైడ్ స్టేషన్లో. ఆ స్టేషన్లో ఒక దాదాపు 3, 4, 5 ప్యాసింజర్ ట్రైన్లు మాత్రమే వస్తాయి పర్ డేకి. సో అక్కడ కమర్షియల్ విధులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇది జనరల్గా బేసిక్స్ డ్యూటీస్ అనమాట. సో బేసిక్ డ్యూటీ ఏంటంటే ట్రైన్ ఆపరేషన్స్ మాత్రమే మంది. ఓకేనా? ఎప్పుడు ఇవన్నీ మనం ఇంటర్లాకింగ్ వ్యవస్థ ద్వారా మనం చేసుకుంటూ ఉంటాం ట్రైన్ ఆపరేషన్స్. ఎప్పుడైతే ఇంటర్లాకింగ్ మనకి ఫెయిల్యూర్ అవుతుందో, కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనే స్టేషన్ మాస్టర్ కీ రోల్ ప్లే చేస్తారు. ఆ టైంలోనే మనం ట్రైన్ని సేఫ్గా రిసీవ్ చేసుకొని డిస్పాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్స్ డ్యూటీస్ అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే శాలరీ ఎంత వస్తుంది పర్ మంత్ అంటే,
సో నేను చెప్పాను ఆల్రెడీ బేసిక్ పే 35,400 రూపీస్. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకి అప్రాక్సిమేట్గా పర్ మంత్ 55,000 నుంచి 65,000 వరకు మీరు అందుకుంటారనమాట. సో 8th పే కమిషన్ వస్తూ ఉంది. 8th పే కమిషన్ ద్వారా మళ్ళీ వేతనాలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. సో ఇది మీకు శాలరీ కూడా చెప్పాను మీకు. తర్వాత కెరియర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుంది? స్టేషన్ మాస్టర్ అనేది లెవెల్ 6. తర్వాత మనకి జనరల్ ప్రమోషన్స్లో లెవెల్ 7లో స్టేషన్ సూపరింటెండెంట్గా ప్రమోట్ అవుతాం. లెవెల్ 7 నుంచి లెవెల్ 8 ఎస్ఎస్గా కూడా ప్రమోట్ అవుతాం. లెవెల్ 8 నుంచి లెవెల్ 9 వరకు మనమే వెళ్ళే అవకాశం ఉంటుంది. లెవెల్ 9 ఎస్ఎస్ వరకు మనకి ప్రమోషన్ ఛానల్ అనేది ఉంటుందన్నమాట. సో ఎన్ని సంవత్సరాలకి మనము లెవెల్ 6 నుంచి లెవెల్ 7కి వెళ్తామంటే అది మన రిజర్వేషన్స్ బట్టి, మన డివిజన్లో ఉన్న ఎస్ఎస్ యొక్క వేకెన్సీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్గా అయితే ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 6 నుంచి 7 సంవత్సరాల లోపల అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా అవి డివిజన్ బట్టి, జోన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది జనరల్ ప్రమోషన్ ఛానల్. వీరికి ఏమైనా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయా అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా కూడా వీరికి ప్రమోషన్స్ ఉంటాయన్నమాట. సో లెవెల్ 6లో గ్రూప్ సిలో ఉన్నప్పుడు మనం 3 years మనము సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతాము. ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మనము గ్రూప్ బి గెజిటెడ్ అయిన AOM అసిస్టెంట్ ఆపరేషనల్ మేనేజర్ అనే జాబ్ని మనం సాధించవచ్చు త్రూ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా. ఓకేనా? సో ఈ విధంగా ప్రమోషన్ చాలా 2 రకాలుగా ఉంటుంది. జనరల్ ప్రమోషన్ అనేది ఒకటి, 2 డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఒకటి. సో ఇది కెరియర్ గ్రోత్ ఈ విధంగా ఉంటుంది. వన్స్ AOM వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రమోషన్ ఛానల్ మనకి వేరే విధంగా మారుతుందన్నమాట. సో కొంతమంది స్టేషన్ మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు మనకి ఒక సీనియర్ DOM అంటే ఒక IAS క్యాడర్ లాంటి అంత స్థాయి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో కెరియర్ గ్రోత్ గురించి మీకు ఐడియా ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఇతర బెనిఫిట్స్ ఏముంటుంది? రైల్వేలో ఉండే ఉద్యోగికి, ప్రతి నాన్ గెజిటెడ్ ఉద్యోగికి ఉండే అన్ని సౌకర్యాలు ఉంటుంది. రైల్వే పాసులు కానీ, అంటే అతనికే కాదు, అతని ఫ్యామిలీ, అతని వైఫ్ అండ్ చిల్డ్రన్స్, ఇంకా డిపెండెంట్ మదర్ అండ్ ఫాదర్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రైల్వే పాసులు అయితేమి, మెడికల్ ఫెసిలిటీస్ అయితేమి, దాని తర్వాత మన పిల్లలకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ లాంటివి అయితేమి, ఈ విధంగా మనకి రైల్వే ఇతరత్ర సౌకర్యాలు కూడా మనకి కల్పిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఫైనల్గా ఇంకా స్టేషన్ మాస్టర్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ హై రెస్పాన్సిబుల్ జాబ్ అనమాట. మనము ఆన్ డ్యూటీలో డ్యూటీలో మనం వెళ్ళిన తర్వాత డ్యూటీ ముగిసేంత వరకు ఆ స్టేషన్ ఇన్ఛార్జి మనమే. మన పరిధిలోనే అన్ని వర్క్స్ జరుగుతూ ఉంటాయి. స్టేషన్లో ఏం జరగాలన్నా మన పర్మిషన్ లేకుండా ఏదీ జరగదనమాట. సో కాబట్టి హైలీ రెస్పాన్సిబిలిటీ జాబ్ ఒక ముక్కలో చెప్పాలంటే. కాకపోతే ఈ స్టేషన్ మాస్టర్ జాబ్ ద్వారా ఎంతో జాబ్ సాటిస్ఫాక్షన్ పొందొచ్చు అనమాట. మన డ్యూటీని పర్ఫెక్ట్గా నిర్వహించడం ద్వారా మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో 24 hours into 7 జాబ్ అని చెప్పాను. ఇంకా లీవ్స్ గురించి మనకి కొంత రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటుంది. అంటే లీవ్స్ మరీ దొరకవని చెప్పను, కానీ లీవ్స్ అయితే దొరుకుతాయి ఆ డివిజన్లో. అప్పుడున్న మనకి స్టాఫ్ను బట్టి లీవ్స్కి అనేది ఉంటుంది. మరీ అయితే అంత ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇతర జాబ్స్ను పోల్చుకున్నంత లీవ్స్ అయితే దొరకవు, మనకి కొంత పరిమితి అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్టేషన్ మాస్టర్ జాబ్ అనేది హైలీ రెస్పాన్సిబిలిటీ జాబ్, లెవెల్ 6 జాబ్. అదేవిధంగా మంచి ప్రమోషనల్ ఛానల్ కూడా ఉంటుంది, కాకపోతే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఓకేనా? సో మిగతా RRB NTPCలో మిగిలిన పోస్టులు ఉన్నాయి కదా, చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ కమ్ క్లర్క్, తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఈ పోస్టులు జాబ్ ప్రొఫైల్ కూడా చెప్తాను. దీని తద్వారా మీరు ఒక అనాలిసిస్ చేసుకొని ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మీరే నిర్ణయించుకోవాలి. సో ఎవరైతే RRB NTPC గ్రాడ్యుయేట్కి అప్లై చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా అప్లై చేసుంటారో వారికి ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.